హైదరాబాద్కి వచ్చాం. ఏం కళ్ళల్లోకి స్టార్ట్ కళ్ళు పెట్టించు. అబ్బా అమ్మా ఎవడు రైడు ఏంట్రా అట్లా కొత్త అద్దాలు పడిపోయాయి. కొత్త అద్దాలు హే కళ్ళ కనపడుకున్నా. వీడేంది వెరైటీగా ఉన్నాడు జుమాంజిలాగా. ఇలా మంచి ఐడియా ఇచ్చావు. నా ఫస్ట్ కస్టమర్ నువ్వే. నీ ఫేస్ గుర్తుపెట్టుకుంటా. నీ ఫేస్ ఈరోజు ఏ ఏరియాలో అమ్మాలి డబ్బాలు? నీకు చెప్పా కదా మనది స్టార్టప్. నిన్న మనం సేల్స్ ఏజెంట్, ఈ రోజు కాదు. మరి ఈరోజు ఏంటి? నీకు క్యాప్చా తెలుసా? క్యాప్చానా? ఎక్కడో విన్నట్టుంది. రష్యన్ సింగర్ కదా. నీ బొంద. వెబ్ పేజ్ మొత్తం ఫామ్ ఫిల్ చేశాక చివర్లో చేయాలి. ఈ డిజైన్ అది తెలుసు. కరెక్ట్ గా రాయడమే ఎక్కువ అంటే ఇప్పుడు డిజైన్ కూడా చేయాలా? చెయ్యాలి, తప్పదు. ఇంతకీ శివ ఎక్కడా? సార్ టీ వద్దమ్మా. శివ శివ నువ్వు మార్కెటియర్ కదా, టీ ఇస్తున్నావేంటి? అదే నిన్న. ఈరోజు మనం ప్యూన్. ప్యూనా? అదేంటి? అదేంటంటే మన స్టార్టప్, మన పని చేసుకోవడంలో తప్పలేదు, చేసుకోవాలి. అయినా ఇంకెన్ని రోజులే, 24 రోజులు తర్వాత రిజైనేగా. ఏంటమ్మా నిన్న డబ్బాలు ఎలా అమ్మారు? పర్లేదు సార్, బానే అమ్మాం. సార్ టీ సార్. ఏంటి టీలో షుగర్ వేస్తావు? నీకు తెలుసు నా షుగర్ పడదని. వెళ్ళి ఒక చెంచా ఉప్పు, అలానే లైట్గా గరం మసాలా వేసుకురా, సరేనా? సార్ గరం మసాలా చాలా, లేకపోతే దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకురమ్మంటారు. అలా ఇష్టం వచ్చింది వేస్తే హెల్త్ పాడవుతుంది. జస్ట్ గరం మసాలా వేసుకురా సార్. ట్రై చేయండి సార్, బాగుంటది. వెళ్ళు. నిన్న డబ్బాలకి రెస్పాన్స్ ఎలా ఉంది? దెబ్బలు పడతాయని భయంగా ఉంది. ఏంటి? అదే సార్, డిమాండ్ పెరిగి సప్లై చేయలేక దెబ్బడిపోతామని భయం వేస్తుందండి. మీరేం దాని గురించి వరి పడకండి. మీరందరూ కలిసి డబ్బాలు మొత్తం సిటీకి అమ్మితే సిటీ అంతా నిద్రపోయినప్పుడే నాకు ప్రశాంతంగా నిద్ర పట్టేది. సాడిస్ట్ నా కొడక. సరే, మీకు తెలుసుగా వాళ్ళు ఏం చేయాలో? క్యాప్చా డిజైన్ చేయాలి మన వెబ్సైట్కి. ఆ క్యాప్చా ఎలా ఉండాలంటే చూపు ఉన్నోడికి కూడా అదేంటో అర్థం కాకూడదు. అదేంటి సార్? ముందు చూపు కంటే ముందు చూపు ఇంపార్టెంట్ అని భయపడే వాళ్ళ మీదే మన బిజినెస్ రన్ అయ్యేది. ఓ సార్ టీ. సార్ ఒక్కసారి అలా జరగండి. బా ఏం కలెక్షన్ సార్! ఎలా సార్? ఎక్కడ సార్ అసలు? ఎక్కడ కొంటారు సార్ అసలు? ఏది ఇదేనా సార్? సార్ ఈ పీస్ ఏదైతే ఉందో మాస్టర్ పీస్, అదిరిపోయింది సార్, చంపేశారు సార్. ఎక్కడ కొన్నారో చెప్పండి సార్. చెప్పను. ఇవాళ నువ్వు ప్యూన్, ఇలాంటి బట్టలు వేసుకోవడానికి వీల్లేదు. రేపు మార్కెట్కి వస్తావు కదా, అప్పుడు చెప్తా. బై ద వే టీ బాగుంది. నువ్వు కూడా ఏడ్సావులు వెళ్ళు. ఈ క్యాప్చాలో ఏం టైప్ చేయాలి? నీ ఇష్టం, ఏమైనా టైప్ చేసుకోవచ్చు. ఏమైనా టైప్ చేయొచ్చా? రే శివ, ఏంట్రా వచ్చావు? రే ఆడెవడో లీవ్లో ఉన్నాడంట్రా, పని చేయమని పంపించాడు. చెయ్యి, ఇంకెన్ని రోజులురా? ఇంకా 24 రోజులు తర్వాత రిజైన్ చేసి చూపిస్తా. రే రే వచ్చాడు చూడు. రెడీయా? జేయు MAN JI ఈజే జుమాంజీ. ఏంటిది? ఏం లేదు సార్, క్యాప్చా టైప్ చేస్తా. ఓ హలో అండి, నేను ఒక ప్రోడక్ట్ అమ్మడానికి వచ్చాను. చాలా ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ ఇది. ఇవ్వమ్మా, నేను కొనుక్కుంటాను. ఇదేంటి? ఇవ్వమ్మా, పర్లేదు, నేను కొనుక్కుంటాను. సిటీలో సగం మంది గుడ్డోళ్ళు అన్నట్టున్నారు. పద పద పద. ఇవ్వమ్మా.